ఈ దేశంలో ఒక హీరో సినిమా తీస్తే పోస్టర్లు, కటౌట్లు, పార్టీలు, సెలబ్రేషన్స్. కానీ ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ దేశానికి వన్నె తెచ్చే ఒక పథకం తీసుకొస్తే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆ విజయమే కనిపించలేదెందుకో అర్థం కాలేదు. దేశానికి పథకం తెచ్చిన ఒక నటి ఉంది. ఆమె పేరు ప్రగతి మహావాది. ఏషియన్ గేమ్స్ వేదికపై భారతదేశం తరపున పోటీ పడి డెడ్ లిఫ్ట్ లో గోల్డ్, బెంచ్ అండ్ స్క్వాట్ లో సిల్వర్, ఓవరాల్ సిల్వర్ మెడల్ సాధించింది. ఇది సినిమా సీన్ ఏం కాదు, ఇది రియల్ లైఫ్ రికార్డ్. ప్రగతి మహావాది సాధించిన రికార్డ్. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక సెల్ఫీ, ఒక ట్వీట్, ఒక అభినందన పోస్ట్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రాలేదు. ఎందుకంటే ఆమె బాక్స్ ఆఫీస్ హీరో కాదు కాబట్టి, గ్లామర్ మార్కెట్ లో లేదు కాబట్టి. ఒక మహిళ 49 వయసులో దేశానికి పథకం తెస్తే అది సెలబ్రేట్ చేయాల్సిన విషయం కాదా? ఇక్కడే అసలు ప్రశ్న. ఫిల్మ్ ఇండస్ట్రీకి సినిమాలే కావాలా? స్ఫూర్తిదాయక కథలే కావాలా? రియల్ లైఫ్ లో నిజంగా అలాంటి పథకాలు తెచ్చిన నటులను గుర్తించే తాహతు ఫిల్మ్ ఇండస్ట్రీకి లేదా? హీరో జిమ్ కెళ్తే ఫిట్నెస్ ఐకాన్, కానీ ఒక నటి అంతర్జాతీయ స్థాయిలో భారత జెండా ఎగరవేస్తే మౌనంగా ఎందుకున్నారు? ఇది మౌనంగా ఉండాల్సిన సమయం కాదు, ఇది సెలెక్టివ్ గుర్తింపు. ఈ రోజు ప్రగతి మహావాది ఒక నటిగా మాత్రమే కాదు, ఆమె దేశ గౌరవాన్ని మోసుకొచ్చిన క్రీడాకారిణి. ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తించకపోయినా ప్రజలు గుర్తు పెట్టుకుంటారు, గుర్తు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే సినిమా హిట్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. దేశానికి తెచ్చిన పథకం తరతరాలుగా గుర్తుంటుంది, గుర్తుంచుకుంటారు కూడా. జై హింద్. కంగ్రాచ్యులేషన్స్ టు టైగర్ ప్రగతి మహావాది.